గా ఒక సామాన్య మనిషి సబ్‌మరీన్ లోపల ఎలా ఉంటుందో చూడడం అన్నది జరగని పని. బెడ్‌రూమ్ చూడొచ్చు. సరిగ్గా ఊపిరి పీల్చుకోవడానికి గూడా చాలా కష్టం. అనంతక డేంజరస్ ప్లేస్ అన్నమాట ఇది. పాకిస్తాన్‌పై 1971లో జరిగిన యుద్ధంలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒరిజినల్ సబ్‌మరైన్. పాకిస్తాన్‌తో వార్‌లో కూడా పార్టిసిపేట్ చేసింది. దీని పేరు ఐఎన్ఎస్ కురుసురా. దీన్ని చూడాలనుకుంటే మనకు అడల్ట్స్కేమో ₹70, పిల్లలకు ₹40 టికెట్ ఉంటుంది. ఇది కేవలం ఒక జలాంతర్గామి మాత్రమే కాదు, దిస్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ నేవీ. సబ్‌మరీన్ లోపలికి వచ్చాము. ఈ సబ్‌మరీన్ రష్యాలో నిర్మించబడి 1969లో భారత నౌకాదళంలో చేరింది. 3 దశాబ్దాల పాటు సముద్రంలో అజేయంగా కాపలా కాస్తూ మన దేశాన్ని రక్షించింది. పాకిస్తాన్పై 1971లో జరిగిన యుద్ధంలో ఇది పార్టిసిపేట్ చేసింది. 2001లో దేశ సేవ నుంచి విరమణ చేసిన తర్వాత దీన్ని మ్యూజియంగా మార్చి ప్రజల ముందుకు తీసుకొచ్చారు. జనరల్గా ఒక సామాన్య మనిషి సబ్‌మరీన్ లోపల ఎలా ఉంటుందో అనేది చూడడం అన్నది జరగని పని. ఇప్పుడు ఎవరైనా సరే ఇది చూడొచ్చు. ఇది చూసిన తర్వాత మన నావికాదళం మన దేశ రక్షణ కోసం ఎంత కష్టపడుతుందో అన్నది తెలుసుకోవచ్చు. ఐ సాల్యూట్ ఇండియన్ నేవీ. సబ్‌మరీన్ లోపలికి వెళ్తేనే మనకు అసలు విషయం అర్థమవుతుంది. అక్కడ చిన్న చిన్న గదులు, ఇరుకైన మార్గాలు, పెద్ద పెద్ద మిషన్లు, ఒక్కొక్క స్టెప్ వేస్తుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. మన సైన్యము, మన నావికులు ఎంత కష్టపడతారంటే అక్కడ ఆ ఇరుక్కున్న ప్లేసుల్లోనే, ఆ చిన్న చిన్న రూమ్లోనే అలాగే ఉండాలి, నెలల తరబడి ఉండాలి. ఎలా ఉంటున్నారో అసలు అర్థం కావట్లేదు. వాళ్ళ ధైర్యానికి, వాళ్ళ సాహసానికి అభివందనం. దేశ రక్షణ కోసం వాళ్ళు అంత కష్టపడుతున్నారు కాబట్టే మనం ఇక్కడ సుఖంగా ఉండగలుగుతున్నాం. సబ్‌మరీన్లో వాళ్ళు పడుకునే ఆ బెడ్రూమ్ చూడండి ఎలా ఉంది, ఎంత కష్టంగా ఉంది చూడండి. ఆ ఇరుకులో పడుకోవాలి వాళ్ళు. సబ్‌మరీన్ ముందు భాగంలో టార్పెడో రూమ్ అని ఉంటుంది. అంటే ఇక్కడ మిసైల్స్ అంటే క్షిపణులు అవన్నీ ఉంటాయి. శత్రువులపై క్షిపణులను ప్రయోగించే ప్రాణాంతక డేంజరస్ ప్లేస్ అన్నమాట ఇది. నెక్స్ట్ అక్కడి నుంచి అక్కడ ఆఫీసర్స్ వాళ్ళ రూమ్స్, రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ డైనింగ్ రూమ్ ఉంది చూడండి. బెడ్రూమ్ చూడొచ్చు. సబ్‌మరీన్లో పనిచేయడానికి టెర్రిఫిక్ డిసిప్లిన్ ఉండాలి అండ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండాలి అండ్ చాలా చాలా ధైర్యం చాలా అవసరం. ఈ ఐఎన్ఎస్ కుర్సురా సబ్‌మరీన్ 74 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఒకేసారి 22 టార్పెడోలను మోసుకొని పోగలదు. నావికులు, అధికారులు కలిపి 75 మంది ఒకేసారి ఇందులో పనిచేసేవారు. సరిగ్గా ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టం. ఎందుకంటే పరిమితంగా ఉంటుందట గాలి, తక్కువ స్థలము. కానీ దేశం కోసం వారి నిబద్ధత మాత్రం అమోఘం. ఈ సబ్‌మరీన్ సేవలు ముగిసిన దీని స్ఫూర్తి, దీని గౌరవం ఎప్పటికీ తగ్గదు. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి దేశ రక్షణలో నావికుల త్యాగాలను స్మరించుకుంటారు. విశాఖపట్నం నగరానికి ఇది ఒక ప్రత్యేక గుర్తింపు. సముద్ర తీరంలో నిలిచి ఉన్న ఇది దేశభక్తికి ఒక చిహ్నం. ఐఎన్ఎస్ కుర్సురా కేవలం ఒక ఇనుప యంత్రమే కాదు, ఇది ఒక చరిత్ర పాఠము అని మనకు గుర్తు చేస్తుంది. నిజమైన శౌర్యం సముద్ర గర్భంలోనూ వెలుగుతోందని, ఆర్కే బీచ్ తీరంలో నిలిచి ఉన్న ఈ మహా సైనికుడు ప్రతి భారతీయుడి హృదయంలో గర్వాన్ని నింపుతూ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
సబ్మరైన్ నుంచి బయటకు వచ్చేసాము. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.